ముక్కులో సెప్టమ్ లేదా దూలం అన్నది వంకరగా ఉంటే ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలా? దీన్ని మందులతో నయం చేయలేమా? ఎవరికి సర్జరీ అన్నది అవసరం? దీని గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. నేను మీ డాక్టర్ నీలిమ, కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్, ఏషియన్ ఈఎన్టీ, బేగంపేట్. సో ముక్కులో ఈ సెప్టమ్ వంకరగా ఉండడం అన్నది చాలా మందిలో చూస్తూ ఉంటాం. ఈ వంకర కారణంగా ఎటువంటి ఇబ్బందులు ఎరైజ్ అవుతాయి అన్న దాని గురించి వాళ్ళ ముందు మనం తెలుసుకుందాం. ఈ ముక్కులో దూలం వంకరగా ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఒక నేసల్ ప్యాసేజ్, మన ముక్కు ఇప్పుడు రెండు ఉన్నాయి కదా, ఆ రెండిట్లో ఒకటి అన్నది నారో అయిపోతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ వైపు గాలి వెళ్ళడం తక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. దాంతో పాటు ఎప్పుడైతే ఒక వైపు తక్కువగా ఉంటుందో స్పేస్, అవతల వైపు ఉన్న స్పేస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ కాంపెన్సేటరీ మెకానిజం లాగా అక్కడ లేటరల్ గా ఉండే ఇన్ఫీరియర్ టర్బినేట్ అన్నది ఇంకా సైజ్ పెరుగుతుంది. దానివల్ల అటువైపు కూడా అప్పుడప్పుడు గాలాడకపోవడం అన్న ఇబ్బంది అన్నది వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఎప్పుడైతే మనకి ముక్కు ఇట్లా వంకరగా ఉంటుందో దాని వల్ల ఏమవుతుందంటే దాని మీద మ్యూకోజా అన్నది బాగా స్ట్రెచ్ అయి ఉంటుంది అనమాట. అండ్ ఎప్పుడైతే నారో స్పేస్ ద్వారా మనకి గాలి వెళ్తుందో టర్బులెన్స్ తో వెళ్తుంది కాబట్టి ఆ మ్యూకోజా స్ట్రెచ్ అయిన మ్యూకోజా ఎక్కువ గాలికి ఎక్స్పోజ్ అవడం వల్ల డ్రై అయ్యి అక్కడ నుంచి మధ్య మధ్యలో రక్తం లాంటిది రావడం ఇవి చూస్తూ ఉంటాం. ముక్కు వంకర కారణంగా ఎప్పుడైతే ఎక్కువ వంకర ఉంటుందో లేటరల్ గా ఉండే మన సైనసెస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్ గా డ్రైన్ అయ్యే అవకాశం ఉండదు. దాని వల్ల వీళ్ళకి రిపీటెడ్ గా సైనస్ లోపల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈ వంకర కారణంగా మ్యూకోజా అన్నది వాపుకు గురవడం వల్ల ఈ కంజెషన్ అన్నది ముక్కు పట్టేయడం అన్నది ప్రామినెంట్ గా తెలుస్తుంది. ఎప్పుడైతే మనకి ముక్కు బ్లాక్ అవుతుందో నైట్ టైం పడుకునేటప్పుడు ఆటోమేటిక్ గా మన బాడీ అన్నది ఈ గాలిని కాంపెన్సేట్ చేయడం కోసం మనం నోరు తెరిచి పడుకోవడం అన్నది జరుగుతుంది. నోరు తెరిచి పడుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మన మ్యూకోజా ఏదైతే ఉంటుందో గొంతులో అది ఫ్రీక్వెంట్ గా డ్రై అవ్వడం అండ్ దీని వల్ల గురక లాంటిది రావడం, అప్నియా సిమ్టమ్స్ లాంటివి అవ్వడం అండ్ ఆల్సో ఉమ్ము ఏదైతే ఉందో అది డ్రై అయిపోవడం వల్ల మనం నోరు తెరిచి పడుకోవడం వల్ల మన టీత్ అన్నవి కేరీస్ అన్నవి ఫ్రీక్వెంట్ గా రావడం, ఇలాంటి సమస్యలన్నిటిని చూస్తూ ఉంటాం. కాకుంటే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో 80% మందిలో ఇంత సివియారిటీ ఉండదు. కొద్ది మందిలోనే ఈ సివియారిటీ చూస్తాం. మైల్డ్ కేసెస్ ఎవరైతే ఎప్పుడన్నా జలుబు చేసినప్పుడే వరి ఫ్రీక్వెంట్ గా బ్లాక్ అవుతుందో అంటే కంజెషన్ కి మ్యూకోజా గురవుతుందో వీళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది. అంటే ముక్కు లోపల స్టిరాయిడ్ స్ప్రేస్ వాడడం, యాంటీహిస్టమిన్స్ లాంటివి యూజ్ చేయడం ద్వారా ఒకవేళ మేనేజ్ చేయగలిగితే గనక సర్జరీ అన్నది అవసరం పడదు. అలా కాకుండా ఎవరికైతే ఈ వంకర అన్నది సివియర్ గా ఉంటుందో అంటే ముక్కు గాలాడకపోవడం అన్నది ప్రతిరోజు దిన సమస్యగా మారుతుందో, నిద్ర పట్టడానికి ఇబ్బంది ఉండడం, నోరు తెరిచి పడుకోవడం, ఫ్రీక్వెంట్ గా సైనస్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఇలాంటి సమస్యలన్నీ ఎదురైనప్పుడు ఖచ్చితంగా దీనికి సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ సర్జరీ అన్నది చాలా సింపుల్ ప్రొసీజర్, సెప్టోప్లాస్టీ అని అంటాం. బయట ఎటువంటి ఘాటు లేకుండా నాస్ట్రిల్ లోపల నుంచే ఎండోస్కోప్ ద్వారా మనం ఈ ముక్కు వంకరని కరెక్ట్ చేయడం తేలిగ్గా జరుగుతుంది. దీనివల్ల శ్వాస తీసుకోవడంలోని ఇబ్బంది పూర్తిగా తొలగిపోయి పేషెంట్ కి బ్రీదింగ్ అన్నది ఫ్రీ అయిపోతుంది అండ్ ఈ స్నోరింగ్ సమస్యలు కానీ ఈ నోరు తెరిచి పడుకోవాల్సిన అవసరం కాదు, ఇవన్నీ తప్పుతాయి అన్నమాట. ఎవరికైనా ఈ ముక్కు వంకర సమస్య ఉండి గాలి తీసుకోవడానికి ఏమైనా ఇబ్బంది పడుతుంటే కనుక ఏషియన్ ఈఎన్టీకి రండి. ఖచ్చితంగా మీకు మంచి చికిత్స దొరుకుతుంది.